పిడుగురాళ్ల పట్టణం శుభమస్తు కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ హాజరై ప్రసంగించారు. అనంతరం అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రంలో అలాగే నియోజకవర్గంలో ఎన్నో పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఒక పక్క పదవులు అందజేస్తూనే ఆర్యవైశ్య కుటుంబాలకు అభివృద్ధికి తోడ్పాటు అందించారని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట చిన్న సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు రేపాల శ్రీనివాసరావు, చింతా రామారావు, భవనాసి ఎల్లారావు, జూలకంటి శ్రీనివాసరావు, కోడూరు ప్రసాద్, అలాగే పిడుగురాళ్ల పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థల అసోసియేషన్ అధ్యక్షులు, వైసీపీ పార్టీ ఆర్యవైశ్య ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది 2007-8 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామాన్ని పట్టణం చేశాడు. నేను 2019లో ఎమ్మెల్యే. కనీసం తాగునీరుందా ఈ పట్టణంలో? అందరూ ఫ్లోరైడ్ కంటెంట్ బోర్లనే బకెట్లు బిందెలు పట్టుకుంటున్నారు 2019 వరకు. మరి పక్కనున్న నర్సరావుపేటలో ఉంది. 1966లోనే వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు మంచినీటి పథకం ఉంది నర్సరావుపేటలో. మాచర్లో ఉంది, సత్తెనపల్లిలో ఉంది, వినుకొండలో ఉంది. సరే, ఇంకా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తీసి పక్కన పడేయండి, వాళ్ళు ఎప్పుడో అభివృద్ధి చెందారు. పిడుగురాళ్లలో 2019 వరకు తాగడానికి పైప్ లైన్లు లేవు, నీళ్లు లేవు. నేను వచ్చిన తర్వాత పట్టుబట్టి పైప్ లైన్లు వేసి కుళాయిలు బిగించి నేను చెప్పాను, నేను పనిచేయడానికి 3 ఏళ్లే ఉంది. 18,000 ఇళ్ళుంటే ఈ రోజున పిడుగురాళ్ల పట్టణంలో 11,000 ఇళ్లకి శుద్ధి చేసిన కృష్ణానీళ్ళు ఇస్తున్నా. ఇది కాదా అభివృద్ధి? వచ్చే 6 నెలల్లో, అమ్మ నేను చెప్పేది 6 సంవత్సరాలుగా, వచ్చే 6 నుంచి 9 నెలల్లో మిగిలిపోయిన ఆ 8,000 ఇళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వబోతున్నాం. అంటే పిడుగురాళ్ల పట్టణంలోని 18,000 ఇళ్ళకి కృష్ణా నీళ్ళు ఇవ్వబోతున్నాం. ఎందుకు ఎన్నుకుంటున్నారు? 5 సంవత్సరాలకి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తారు, ఎంపీ చేస్తారు, లేదు ముఖ్యమంత్రి చేస్తారు. ఆ ఒక్క గొప్ప శక్తి ఒక్క ఓటుతో తలరాతలు మార్చే శక్తి ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చారు. అది ఈ ప్రజాస్వామ్యం, భారతదేశ గొప్పతనం. ఇందాక పెద్దలు చెప్పారు, హిందువులకి ఏం చేస్తారు, ముస్లింకి ఏం చేస్తారు, క్రిస్టియన్స్కి ఏం చేస్తారు. ఎన్నుకోబడిన వ్యక్తులం భారతీయులకి ఏం చేస్తామని మేము ప్రశ్నించుకోవాలి ఫస్ట్ మాలోనే. తర్వాతే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, అందరినీ సమాజంలో సమానంగా చూసుకుంటూ. నాలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే డబ్బు ప్రాబల్యం పెరిగింది, మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రాజకీయాలు. కులం మతం హెచ్చురేగిపోతుంది. కానీ నేను ఈరోజు భక్తుల దగ్గర నుంచి అడిగింది, ఎందుకు ఓటేస్తారు అన్నందుకు మెజారిటీ మంది నా ఆర్యవైశ్యుల సోదరులు ఒకటే చెప్పారు, అభివృద్ధిని చూసి ఓటేస్తాం, మార్పుని చూసి ఓటేస్తాం, ముందు చూపు చూసి ఓటేస్తామని మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒప్పుకుంటా 90 సంవత్సరాల రాజకీయ కుటుంబం మాది. మీ తాత తండ్రుల దయ వల్ల ఒక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులు తప్పితే అన్నీ చేశాం. అన్ని కుటుంబాలు. ఆ డబ్బు లేకపోవచ్చు, తాత తండ్రులు ఇంటి పేరు కాసి ఇచ్చారు కానీ బ్యాంకుల్లో కాసు, అది వేరే విషయం. కానీ నాలాంటి వాడికి కూడా ఎలక్షన్స్ అంటే భయం వేస్తుంది. అమ్మో, ఈ డబ్బు ఏంది, రాజకీయాలు ఏంది, మనం తట్టుకోగలుగుతామా ఇంకా రాబోయే రాజకీయాలు. కానీ అటువంటి తరుణంలో ఇప్పుడు అక్క చెల్లెమ్మలు నలుగురు చెప్పారు, డబ్బు కన్నా, కులం కన్నా, మతం కన్నా అభివృద్ధి గొప్పది, మార్పే గొప్పది అని మీరు చెప్తున్న ఆ సందేశం నాలో కూడా ఆశ రేగిస్తుంది. ఏం పర్లేదు, మనం కష్టపడుతూ పోతే ప్రజలు ఆదరిస్తూ పోతారన్న ఆ సంకేతమే ఈ రోజున గొప్పగా మారుతుంది. మన రోడ్డు ఎలా ఉండేదో మీరు చూడండి. గతంలో ఎవరన్నా షాపుకు పోవాలంటే తోసుకుంటూ రాసుకుంటూ పోవాలి. ఈరోజు రోడ్డు విస్తరణ చేశాం, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, అందరిని వెనక్కి జరిపి రోడ్డు విస్తరణ చేశాం. బైపాస్ రోడ్డు 10 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు 10% పూర్తి చేస్తే, మీ దయ వల్ల మేము వచ్చిన తర్వాత 90% పూర్తి చేసి ఈరోజు బైపాస్ రోడ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి.
సంక్షేమ మోతాదు ఎక్కువైంది అని. నేను మిమ్మల్ని దానికి కూడా వివరణ ఇస్తాను, ఇవ్వాలి కదా, చెప్పాలి ఎందుకు అని. బాబు 2 నిమిషాలు అందరు కదలిక రాదు. ఒక్కొక్క మనిషికి, కుటుంబానికి కాదమ్మా, ఒక్కొక్క మనిషికి $3,000-4,000 ఇచ్చింది. ఒక్కొక్క మనిషికి $4,000 అంటే $3.5 లక్షల రూపాయలు మనిషికి. ఎందుకంటే ఏమైపోతారో, ఉద్యోగాలు లేకపోతే కుదేలు అవుతారని. ఇంకా మన సంక్షేమం నేను చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు పథకాలు. దేనికి ఇస్తున్నాడో చూద్దాం. అమ్మఒడి, విద్యాలే ఉచితంగా పోయి జలసాలు చేయమని పట్ల, ఆరోగ్యశ్రీ, మనకి ఇక్కడ హాస్పిటల్ లేదు, మరి ఇక్కడ క్యాన్సర్ వచ్చింది, ఒక సామాన్యుడికి 5-10 లక్షలు ఖర్చు పెట్టాలి. చెప్పండి, పిడుగురాళ్ళ పట్టణంలో ఎంతమంది 10-15 లక్షలు ఖర్చు పెట్టగలుగుతారు? కాబట్టి ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ వ్యాపారస్తుల కమ్యూనిటీకి కూడా అది సర్క్యులేట్ అయ్యింది. అన్ని రంగాలలో కూడా అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అంటున్నారు. అలా కాకుండా 1000 కోట్లు దాన్ని పెట్టి 200 కోట్లు సంపాదించుకుని 200 కోట్లు తీసుకుని నా పొలం అనుకుంటే ఏం సర్క్యులేట్ అవుతుంది? ఈరోజు కొన్ని లక్షల మంది బాగుపడ్డారు, ఎంతో మంది ఆర్థిక దాన్ని సర్క్యులేట్ అయింది, మనీ సర్క్యులేట్ అవుతుంది. అంటే ఆ దృక్పథంతో ఆలోచన చేయమని చెప్పండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మంచాడు, ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేశాడు. ఇదే 3 సంవత్సరాలు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఒకటి పంచుతున్నాడు, ఏమీ చేయట్లేదనే సంక్షేమ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చెప్పారమ్మా. కానీ ఈ రోజు ఏం చెప్తూ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ రోజుల్లో కూడా ఎన్నికలకి రావాలంటే దాన్ని ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆ డబ్బులు బ్యాంకులో వేసేదానికి. కాబట్టి తన మేనిఫెస్టోలో ఏం పెద్ద మార్పులు చేయకుండా నేను చెప్పిందే చేస్తాను, చేయగలిగిందే చెప్తానని చెప్పారు. కానీ అదే తెలుగు 50,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టేదానికే కష్టం ఉంది, శ్రీలంక అయిపోతుందని చెప్పిన తెలుగుదేశం పార్టీ 1.5 లక్షల కోట్లు మాత్రం ఎలా తెచ్చి ఖర్చు పెట్టాలని మాత్రం మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రోజు మా మీద బుద్ధ చల్లిన వాళ్ళు ఈ రోజు మాత్రం 3 ఎత్తులు ఇస్తామని మాత్రం చెప్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయమని మాత్రం అడుగుతున్నా. ఏదో మా ఓటు అడుగుతున్నాము, మా ఓట్లు వేసేయండి అని అడగట్లేదమ్మా. సార్ మీరు కూడా ఆలోచన చేయండి, తేడా దీనికి దానికి. క్రెడిబిలిటీ ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారుగా ఈరోజు వస్తూ ఉన్నాడు, రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఉపయోగపడే విధంగా ఉంది. ఏ గ్రామానికైనా వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్ రిఫార్మ్ చూడండి, హాస్పిటల్ రిఫార్మ్స్ చూడండి. ఇవన్నీ కూడా ఎప్పుడు కళలో కూడా అనుకోవాలి. గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగుంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంత, ఈరోజు ఇంత ఆర్టికల్ ఉంది. 24/7 100% గవర్నమెంట్ హాస్పిటల్స్, పిహెచ్సిస్ పనిచేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి 2 days బ్యాక్ సర్వే వచ్చింది. సో నిజంగా మీరు అందరూ కూడా ఆలోచన చేసి అది ఏదైనా అపోహలు ఉంటే పక్కన పెట్టి సాయం చేయమని మాత్రం మా ప్రభుత్వానికి, జగనానికి మాకు సాయం చేయమని అడుగుతూ, అలాగే నా మహేష్ అన్నకి ఎలాగో మీ అందరూ మద్దతు ఉంటుంది, అక్కడి నుంచి వచ్చానని మాత్రం అనుకోకుండా మీ వాడిగా దీవించమని ఆశీస్సులు ఇవ్వమని మాత్రం మేము అందరినీ కూడా పేరు కూడా తెలియజేసుకుంటూ, నా వంతు సపోర్ట్గా ఉంటా, నా వంతు అండగా ఉంటానని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అది సాయం చేయమని 2 చేతులు చూడండి మనస్ఫూర్తిగా కూడా పేరుకొని కూడా అందరూ కూడా ఆయన గుర్తుగా 2 ఓట్లు వీళ్ళని ఎంపీగా నాకు, ఎమ్మెల్యేగా మహేశ్వరికి వేసి సాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను.